స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటే ఏవో ట్యాబ్లెట్లు ఇస్తారు అనుకోకండి. కొన్ని సూత్రాలు చెప్తారు మనకి, మనలో అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎలా మనం తగ్గించుకోవాలి అవన్నీ చెప్తారు. మరి ఇప్పుడు మనం అద్భుతమైన మాస్టర్, గ్రాండ్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. మరి గోపాలరెడ్డి గారు ధర్మవరం వారు ఒక ఫ్యాక్షనిస్ట్ అయి ఉండి ఆయన ఎప్పుడు కూడా ఆయన చుట్టూ 40-50 మంది ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవారు. మేడం గారు ఆయన ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆవిడ ఎప్పుడు కళ్ళ నీళ్లతోనే ఉండేవారు, ఎప్పుడు కంటనీరు కారుస్తూ వేదనతో ఉండేవారు. ఎందుకంటే ఈయన ఒంటరిగా ఎప్పుడు ఆవిడ దగ్గరికి రావట్లేదు, ఎప్పుడు 40-50 మంది చుట్టూ ఉండేవారు. అలాగే ఎప్పుడు ఆయనకి ఏం కష్టం కలుగుతుందో, ఎవరు వచ్చి ఏ కత్తితో పొడి చేస్తారో, ఆయన ఏం చేసేస్తారో అని ఆవిడ భయం. అలా ఎప్పుడు ఆవిడ ఆవేదనతోనూ బాధతోనూ ఆవిడ జీవితం కొనసాగించారు చాలా కాలం. తర్వాత ఆవిడకి ధ్యానం అనేటువంటి ఒక అద్భుతమైన రత్నం దొరికింది. ఆ రత్నం దొరికిన వెంటనే ఇద్దరూ కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. మేడం గారు ధర్మవరంలో వాడవాడలా ఇంటింట వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మరి సార్ కూడా అద్భుతంగా భగవద్గీత ప్రవచనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత కూడా ఒక కత్తివేటుకి ఆయన గురయ్యారు. అప్పుడు ఆయన సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారు అని ఎవరో వచ్చి చెప్తే అప్పుడు మేడం అసలు ఎక్కడ కూడా కుంగకుండా, ఎటువంటి బాధ పడకుండా ఆయనకి తగ్గుతుంది, ఆయన బాగుంటారు, ఎందుకంటే ధ్యానం అనే ఒక వజ్రాయుధం మన దగ్గర ఉంది, మనం ఎందుకు భయపడాలి అని ఎంతో ధైర్యంతో ఆవిడ వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి. అలాగే సార్కి కూడా అప్పటి వరకు గోపాలరెడ్డి సార్కి ఆయనలో స్థితప్రజ్ఞత అనేది ఉంది, కానీ అది ఉంది అని ఆయనకు అప్పటి వరకు అర్థం కాల. ఎప్పుడైతే ఆయన ఆ స్థితప్రజ్ఞత అనేది తెలుసుకోవడం జరిగిందో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయనకు అర్థమైందనమాట, నాలో స్థితప్రజ్ఞత ఉంది అనేది ఆయనకు అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా అద్భుతంగా భగవద్గీత అన్ని చోట్ల 7 days అని, అలాగా ఒక 41 days అని అలా పెట్టుకుని ఆయన ఎంతో అద్భుతంగా భగవద్గీత అందరికీ అర్థమయ్యేలా తెలియచేస్తున్నారు. మరి ఆ మేడం గారిని, సార్ని మనం చక్కగా కరతాళ ధ్వనులతో ఘనంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. ధ్యానులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ తండ్రికి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుందాము. ఆ అమ్మ ప్రకృతి మాతకు మనందరము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సదానందయోగి మహారాజుకి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుందాం. సత్యసాయినాథునికి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2 మాటలు మీ అందరి పర్మిషన్తో వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ కమిటీ సభ్యుల యొక్క ఆశీర్వాదంతో 2 మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ధ్యానం అంటే సముద్రం, ధ్యానం అంటే అనంతం. ఈ అనంతాన్ని, ఈ సముద్రాన్ని మనం ఏది చెప్పేకి వీలు కాదు. అటువంటి భాగ్యాన్ని ప్రసాదింపచేసిన బ్రహ్మర్షి పితామహ తండ్రికి మనం చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ అమ్మ స్వర్ణమాల అమ్మకు గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ కృపతో, వాళ్ళ దయతో మనం ఈరోజు అత్యద్భుతమైన మానవుడికి ఏది అవసరమో, ఏది మానవుడు తెలుసుకుంటే తన జీవితాన్ని ధన్యం చేసుకోగలడు, దేంట్లో ఉంటే తను సుఖ సంతోషాల మధ్య నలగకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడు, అలాంటి భాగ్యం వైపు పోనివ్వడానికి, అలాంటి భాగ్యం వైపు రానివ్వడానికి మార్గదర్శకులైన బ్రహ్మర్షి పితామహ దంపతులకి మనం మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే అలాంటి వాళ్ళకు ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే తక్కువే తక్కువే. ఇలాంటి పిరమిడ్లు ఎన్నెన్నో నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే సత్యం తెలుసుకున్నారు కాబట్టి. గంగమ్మ ఒడి పక్కన వశిష్ఠ గౌతమ్ పిరమిడ్లో మనందరము ధ్యానం చేసి ధన్యులవుతున్నామంటే ఇక్కడ ఎంతో కృషి చేసి ఉంటేనే ఇంత అద్భుతంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ముఖ్యంగా ధ్యానంలోకి రాకముందు మా జీవితం ఒకలా ఉండేది. నాకు అసలు చదువు రాదు, తెలీదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మానవుని యొక్క విలువలు అర్థమవుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ధ్యానంలోకి వెళ్ళాలి, కాబట్టి గోపాల్ రెడ్డి సార్ క్లాస్ తీసుకోవాలి. కాబట్టి మనందరం సారు ఓంకారం పలుకుతాడు, సారుతో పాటుగా మనందరము ఓంకారం పలుకుదాం. ఎంత ఓంకారం మనం ఉచ్చారణ గట్టిగా చేస్తామో అంత శుద్ధి అవుతుంది మనముండే ప్రాంగణం. కాబట్టి అందరము కలిసి ఓంకారం పలుకుదాం. తత్సత్. 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 లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యుల గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారంలోక, మహాకారంలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మ స్వరూపులైన ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. అత్యద్భుతమైనటువంటి భగవద్గీత సారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. భగవద్గీత అంటేనే జీవిత శాస్త్రం. మానవుడు మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ అని శాస్త్రాలని ఘోషిస్తాయి. 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ. ఎందుకంటే మోక్షాధికారము అటువంటిది ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది. ఇటు పశుపత్యాదులకు కానీ అటు దేవతలకు కానీ లేదు. దేవతలకు కానీ పశుపత్యాదులకు కానీ లేనటువంటి సౌలభ్యం ఒక్క మానవునికి మాత్రమే భగవంతుడు ప్రసాదించాడు. భగవద్గీతలో స్టార్టింగ్లోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమయుచ్చ మామకః పాండవచ్చైవ కిమకుర్వతి సంజయ అంటాడు. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము లేకి వెళ్ళి నా కుమారులు పాండవులు ఏం చేసిరి అంటాడు ఆయన. ఎందుకు అంటే ధర్మక్షేత్రం వేరు, కురుక్షేత్రం వేరు. ధర్మక్షేత్ర కురుక్షేత్రం వేరు. ధర్మక్షేత్రంలో ఉండేవాళ్ళు ఉండరు, కురుక్షేత్రంలో ఉండేవాళ్ళు ఉండరు. ధర్మక్షేత్ర కురుక్షేత్రంలో ఉండే జీవులు ఉన్నారు. ఇక్కడ 3 రకాలైన జీవరాశి ఉంది. ధర్మక్షేత్రంలో ఉండే జీవులు దేవతలు. వాళ్ళు పుణ్యజన్మలవి, వాళ్ళకు భోగజన్మలు. అక్కడ ఏ కష్టము ఉండదు, ఏ బాధ ఉండదు. నిరంతరము సుఖభోగాలు అనుభవించడమే వాళ్లకు జీవితం. ఇక కురుక్షేత్ర జన్మలు. కురుక్షేత్ర జన్మలంటే పశు జన్మలు. వాటికి కేవలం పాప కర్మ ఫలితంతో వచ్చిన జన్మలు. అక్కడ కేవలం పాప ఫలితాన్ని అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది ఆ జీవరాశికంతా. కాబట్టి అవి కురుక్షేత్రాలు.
ధర్మక్షేత్ర కురుక్షేత్రం రెండూ కలగలిపిన జన్మ మానవ జన్మ. ఇక్కడ ధర్మక్షేత్రము ఉంటుంది, కర్మక్షేత్రము ఉంటుంది, కురుక్షేత్రము ఉంటుంది. ఈ రెండు దట్టి మధ్య యుద్ధం, నిరంతరము యుద్ధం ఎక్కడైనా ఉంది అంటే ఒక మానవునికే యుద్ధం ఉంది. సంఘర్షణ అనేటటువంటిది మానవ జన్మలోనే ఉంటుంది. అటు పశుపత్యాదులకు ఉండదు, ఇటు దేవతలకు లేదు. కాబట్టి ఇక్కడ మానవ జన్మ అతి ఉత్తమమైంది. ఎంత ఉత్తమమైంది అంటే ఇక ఒక్కసారి ఈ జన్మను సాఫల్యం చేసుకున్నటువంటి వాళ్లకు తిరిగి ఇక పునర్జన్మ లేదు, దుఃఖము అనేది అసలే ఉండదు. నిత్య సుఖాన్ని పొందే హక్కు ఒక్క మానవ జన్మకు మాత్రమే భగవంతుడిచ్చాడు. ఇక్కడ మానవునికి ప్రత్యేకమైన లక్షణాలు రెండు ఉంటాయి. ఒకటి బుద్ధి, రెండు స్వేచ్ఛ. ఫస్ట్ బుద్ధి అంటే వివేకం. దాని ద్వారా సత్యమేమో అసత్యమేమో, నిత్యమేమో అనిత్యమేమో, శాశ్వతమేమో అశాశ్వతమేమో తెలుసుకునేటటువంటి బుద్ధి ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంటుంది. ఇక రెండోది, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశాలు కూడా మానవ జన్మకే ఉంటాయి. ఎందుకంటే మానవునికి మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, మిగతా ఏ జన్మలకు స్వేచ్ఛ లేదు. అటు దేవతలకు లేదు, అవి కేవలం భోగ జన్మలు. భోగాన్ని వాళ్ళు చేసిన పుణ్యఫలాన్ని అనుభవించే జన్మలు మాత్రమే ఇవి. ఇక్కడ పశుపత్యాదులు చేసుకున్న పాపకర్మ ఫలితాలను అనుభవించేటటువంటి, ఆ భోగాన్ని అనుభవించేటువంటి స్థితే వాటికి ఉంటుంది. కాబట్టి అక్కడ ఘర్షణ లేదు, ఇక్కడ దేవతల్లోనూ ఘర్షణ లేదు. ఘర్షణ ఉండేది కూడా ఈ మానవ జన్మలోనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడు మానవుడు సంఘర్షణకు గురవుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ధర్మక్షేత్ర కురుక్షేత్రాలకు రెండిటికి పోటీ. అధర్మాల మధ్య ఎప్పుడు ఘర్షణ ఉంటుంది. పాపపుణ్యాలు మధ్య రెండు నలుగుతూ ఉంటాడు, సుఖదుఖాల మధ్య నలుగుతూ ఉంటాడు. ఇక్కడ మిశ్రమ ఫలితం. అటు పూర్తిగా పుణ్యం చేసినటువంటి వాళ్లకు దేవతా జన్మలు, ఇటు ఎక్కువ పాపాలు చేసినటువంటి వాళ్లకు జంతు జన్మలు. అటు పాపాలు పుణ్యాలు మిశ్రమ ఫలితాన్ని కలిగినటువంటి జన్మే మానవ జన్మ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎందుకంటే ఇక్కడ మాత్రమే బుద్ధి ఉంది, స్వేచ్ఛ ఉంది. ఈ రెండు దానిల ద్వారా మాత్రమే మానవుడు ముక్తిని పొందే అవకాశం ఉంది. ఇక ఏ జన్మకు అటు దేవతలకు లేదు, ఇటు పశుపత్యాదులకు లేదు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జన్మలకు లేనటువంటి మోక్షాధికారం అనేటటువంటి గొప్ప సౌలభ్యం ఒక్క మానవునికి మాత్రమే ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అటువంటి గొప్ప జన్మను ఇక్కడికి తెచ్చుకున్న తర్వాత కూడా మానవుడు భోగలాలసతకు లోనై ఇంద్రియ సుఖాలకు, ఇంద్రియ భోగాలకు లోబడి పశుపత్యాదుల మాదిరినే జీవిస్తున్నాడు. ఇక మానవుని లెక్క ఎక్కడుందంటే కేవలం ఇంద్రియ సుఖాలను పశుపత్యాదులు కూడా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నాయి. ఇంద్రియ సుఖాలే అనుభవించడానికైతే మానవ జన్మ అవసరం లేదు, వాటికి కూడా ఇంద్రియ సుఖం ఉంది. అవి మన మాదిరినే తింటాయి, తాగుతాయి, నిద్రిస్తాయి, పిల్లల్ని కంటాయి, అవి కూడా పెద్ద చేస్తాయి. అవి మానవుని మాదిరినే మిగతా లక్షణాలు అన్నీ ఉంటాయి వాటికి కూడా. అయితే వాటికి మోక్షాధికారం లేదు, వాటికి జ్ఞానము లేదు. అది తెలుసుకోవాలని దానికి కావలసిన జ్ఞానము లేదు. తెలుసుకున్నా అవి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మానవ జన్మ అతి దుర్లభమైంది అంటారు. మానవుడు ఎంతవరకు అంటే మానవ జన్మ ఎప్పుడు అవుతుంది అంటే కేవలం స్వరూప జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మానవ జన్మ ఉత్తమ జన్మ కింద లెక్కకు వస్తుంది. లేకపోతే వాటికంటే ఏది గొప్ప కాదు. ఎందుకంటే ఆల్రెడీ పుణ్యాలు చేసినారు, గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన మహానుభావులే స్వర్గాల్లో హ్యాపీగా ఆనందంగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు, వాళ్ళకు మోక్షం లేదు. ఇక పాపం చేసిన అటువంటి జంతు జన్మలు పశుపత్యాదులకు కూడా ఎక్కడ
వాటికి మోక్షం లేదు. అయితే మానవుడు ఏమనుకుంటాడంటే, నేను పుట్టినాను, పిల్లల్ని కన్నాను, పెద్ద చేసినాను, వాళ్ళని చదివించినాను, వాళ్ళను ఒక దారిలో పెట్టినాను, నా జన్మ ధన్యమైంది, ఇక వాళ్ళంతా బాగుండరు, నేను ఏమైనా పర్వాలే, చనిపోయిన ఈ క్షణమే చనిపోయినా పర్వాలేదు అనే భ్రమలో ఉంటాడు మానవుడు. ఇది పెద్ద భ్రమ. ఇక నా పిల్లలు బాగుండారు, వాళ్ళ వ్యవహారాలన్నీ బాగుండాయి, వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగుండాయి, అన్నీ బాగుండాయి, ఇక అందరినీ నేను సెట్ చేసేసాను, ఇక నా జన్మ ఇక ఈ క్షణమే శరీరం పోయినా పర్వాలేదులేని భ్రమిస్తున్నాడు. అంత మాత్రానికైతే మానవ జన్మ అవసరం లేదు. ఇంకా కొంతమంది ఇంకా కొంచెం హెచ్చుగా పోయి, ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో దానాలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, ఎన్నో యజ్ఞాలు చేశాను, ఇక నా జన్మ సార్థకమైంది, ఇంతకంటే నా జన్మకు సార్థకమేమి కావాలి, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ఎంతోమందికి సహాయపడ్డాను, ఎన్నో బావులు తవ్వించాను, ఎన్నో సత్రాలు కట్టించాను, ఎంతోమందికి దాన ధర్మాలు చేశాను, పుణ్యాన్ని మూటగట్టాను, ఇంతకంటే నాకు ఈ మానవ జన్మ కావాల్సింది ఏముంది అనుకుంటే కూడా అక్కడ కూడా నిష్ప్రయోజనమేది. ఎందుకంటే అది కూడా గొప్ప ప్రయోజనం కాదు. ఎందుకంటే దానివల్ల స్వర్గం వస్తుంది, తర్వాత పుణ్యం జరిగిపోతే తిరిగి మామూలుగా మళ్ళీ జీరోలోకి వస్తూనే ఉంటాడు. ఇక్కడ జీరోలోకే పడిపోతుంటాడు మళ్ళా. దీనికైతే మానవ జన్మే అవసరం లేదు. చెట్టు, చేమ, పశువు, పక్షి అవి మనకంటే ఎక్కువగానే పుణ్యాన్ని చేసుకుంటున్నాయి. దానికి దాచుకునే గుణం కానీ దోచుకునే గుణం కానీ వాటికి లేవు. ఎప్పుడు పరోపకారంతోనే జీవిస్తాయి, పరులకు ఉపకారమే చేస్తుంటాయి. కాబట్టి పుణ్యాన్ని కావలసినంతగా సంపాదించుకుంటాయి అవి మానవుని కంటే ఎక్కువగానే. కేవలం పుణ్యం దగ్గరే ఆగిపోతే కూడా మానవ జన్మకు ప్రయోజనము లేనట్టే లెక్క. ఎందుకంటే కేవలం పుణ్యజన్మ కాదు ఇది, మోక్షాధికారం కలిగిన జన్మ, శాశ్వత ఆనందాన్ని పొందగలిగిన జన్మ, తిరిగి జనన మరణ చక్రంలోకి పడకుండా తన్ను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి జన్మ, నిత్య సుఖాన్ని సంపాదించుకోగలిగిన జన్మ. అటువంటి జన్మను పొంది మానవుడెవడైనా ఆ పని కాకుండా మిగతా ఏ పని చేసినా వాని లోబే అంటుంది గీత. వానికి గొప్ప ప్రయోజనం ఏం చెప్పదు. కాబట్టి మానవ జన్మకి వచ్చిన తర్వాత మనుష్య జన్మకు శోభ ఏది ఇస్తుంది అంటే, చెరుకు గడకు దాని రసాన్ని బట్టి విలువ కడతారు, అదే వెదురు కర్రకు దాని బలాన్ని బట్టి విలువ కడతారు. ఈ మానవ జన్మకు వాడి జ్ఞానాన్ని బట్టి విలువ కడతారు. మానవ జన్మకు విలువ ఎక్కడుంటుంది అంటే వాడిలో ఉన్న జ్ఞానాన్ని బట్టే విలువ. వాడు ఎంత జ్ఞానాన్ని తనలో సంతరించుకొని ఆ జ్ఞానానుకూలంగా వాడు ప్రవర్తిస్తాడో, స్వరూప జ్ఞానం పొందుతాడో అప్పుడే ఆ జన్మకు విలువ. ఆ దారిలో వెళ్ళేవానికే విలువ. అది కాకుండా మిగతా ఏ దారిలో ఉన్నా వాడు బంధానికి గురి అవుతాడు, బంధ విముక్తుడు కాడు. ఇక్కడ లక్ష్యం మోక్షమే, మానవాధికారం లక్ష్యం మోక్షమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం కాకుండా మిగతా ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ వానికి మానవ జన్మకు కావలసినటువంటి అర్హత మాత్రం లేనట్టే లెక్క. అందుకే మనిషికి దుఃఖం ఎందుకుంది అంటే వాస్తవంగా అజ్ఞానం వల్లే ఉంది. మనిషి దుఃఖానికి కారణమే అజ్ఞానం. ఎందుకంటే ఫస్ట్ దుఃఖము అనేది ఎక్కడుంది అంటే ఈ శరీర భావన, నేను ఈ శరీరమే నేను అనే భావనే దుఃఖానికి కారణం అవుతుంది. ఈ శరీరం రావడానికి కారణం కర్మ అవుతుంది. కర్మకు కారణం రాగద్వేషాలు, రాగద్వేషాలకు కారణం శోభనా బుద్ధి. ఇది ఉంటే నాకు బాగుండు,
ఇది లేకుంటే తనకి ఇష్టమైంది రావాలని, తనకు అయిష్టమైంది రాకూడదని, ఈ రాగద్వేషాలు ఒకదానిపైన ఇష్టమో ఇంకొక దానిపైన అదిష్టమో, ఆ ఇష్టాయిష్టాల మధ్య పాపపుణ్యాలు ఎంటర్ అవుతాయి. వాటికి వశమై మానవుడు చావు పుట్టుకుల మధ్య ఇరుక్కుంటూ ఉంటాడు. కాబట్టి మానవ జీవిత లక్ష్యం కేవలం ఆత్మజ్ఞానాన్ని పొందడమే. అందుకే ఫస్ట్ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక రథం వచ్చి నిలబడింది. ఆ రథంలో ఇద్దరున్నారు. ఒకరు నరుడు, నరోత్తముడు అర్జునుడు, ఇంకొకరు నరరూపధారి నారాయణుడు. ఇద్దరు రథం మీద వచ్చి నిలబడ్డాడు. రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలపమన్నాడు అర్జునుడు. రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణ భగవానుడు. తీసుకుపోయి ఎక్కడ నిలబెట్టాడు? భీష్మద్రోణాదుల ఎదుటనే నిలబెట్టాడు రథాన్ని. వాళ్ళని చూసిన వెంటనే మోహపరవశుడయ్యాడు అర్జునుడు. మోహానికి గురి అయ్యాడు. తన తండ్రులు, తాతలు, మేనమామలు, తనకు కావలసిన వారంతా కనపడేపటికి ధీరవీరుడైన అర్జునుడు దీనహీనుడైపోయాడు. అంతవరకు ఎన్నో యుద్ధాలు చేశాడు అర్జునుడు. ఎక్కడ ఈ మోహం కలగలే. మామూలుగా మనిషికి రెండు మోహాలు ఉంటాయి. ఒకటి సాధారణ మోహం, రెండు అసాధారణ మోహం అని. సాధారణ మోహం అంటే ఈ శరీరమే నేను అనే భావన. ఈ శరీర భావనతోనే వాడు ప్రతి కార్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. దాంతోనే పుడతాడు, దాంతోనే చస్తాడు. ఆ మోహంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారి అంటాడు శంకరులు. ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చాము, ఎన్నిసార్లు తల్లి గర్భంలోకి వచ్చామో, ఎన్నిసార్లు తల్లికి గర్భశోకాన్ని పెట్టామో, ఎన్నిసార్లు పాపాలు చేశామో, ఎన్నిసార్లు పుణ్యాలు చేశామో. పుణ్యపాపాలు రెండూ కూడా సంపాదిస్తున్నాం, పొందుతున్నాం, అనుభవం పొందుతున్నాం, మళ్ళా తిరిగి కొత్తవి మొదలు పెడుతూనే ఉన్నాం. ఇలా పునరపి జననం పునరపి మరణం, పుడుతూనే ఉన్నాం, చస్తూనే ఉన్నాం. ఇహ సంసారే బహుదుస్తారే, కనీసం దీంట్లో బయటపడాలి అనేటటువంటి ఆలోచన కూడా మనకు రాలే. వచ్చింటే ఇప్పటికే మనము ఆ దారిలో ప్రయాణం ఉండేది. మనకు దాని గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా లేదు. అతి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రం భగవద్గీత లాంటి శాస్త్రం ఈ భారతదేశంలోనే పుట్టింది. మనకు ఎలవేల్పుగానే ఉంది అది. అంటే దాన్ని చూస్తే పవిత్ర భావన మనకుంది. అయితే వాటిలో ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఇసుమంత కూడా తెలుసుకోవాలని మనం భావించలే. ఒకవేళ తెలుసుకోవాలనుకున్న ఎక్కడి వరకు అంటే దాన్ని కేవలం పారాయణం వరకే నిలిపేశామే కానీ వాటిలో ఉన్న అర్థమేమి, పరమార్థమేమి అనే విషయాన్ని గురించి క్షుణ్ణంగా, సూక్ష్మంగా దాని గురించి మనం దాని లోతుల్లోకి వెళ్ళింటే ఇప్పటికే మన జన్మ ధన్యమైపోయిండేది. మన జన్మను సాఫల్యం చేసుకునే వాళ్ళమే. ఇక జన్మ పరంపర నుంచి, కర్మ పరంపర నుంచి బయటపడే వాళ్ళమే. ఎందుకు పడలేకపోయాము అంటే వాటిని గురించిన ఎరుక, వాటిని గురించిన స్పృహ మనకు కలగలే. దాన్ని వివరంగా చెప్పేటటువంటి మహానుభావులు కూడా చాలా తక్కువే. అంటే ఇప్పుడు చాలా కనపడుతూ ఉందే కానీ భగవద్గీత వాస్తవ అర్థం ఏమి అనేది ఇంతవరకు కూడా మనం భగవద్గీత పారాయణం చేసుకుంటే ఏదో మనకు మంచి జరుగుతుంది, సంసారాలు సుభిక్షంగా ఉంటాయి, ఏదో మనశ్శాంతిగా ఉంటుంది అంతవరకే. కానీ వాటి లక్ష్యమేమి అని లక్ష్య సాధన కోసం ప్రయత్నము మనం చేయడంలే. ఎప్పుడైతే మనకు పూర్తి వివరం దీనికి తెలుస్తుందో అప్పుడు మాత్రమే ముందుకెళ్తాం. కేవలం పుణ్యము అంటే పశుపత్యాదులు కూడా పుణ్యం చేసుకుంటున్నాయి,
కేవలం పుణ్యం వరకే కాదు, నేను మన స్వరూప జ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మను అని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆత్మజ్ఞానం కోసం ఎవడైతే పరితపిస్తాడో, తన స్వరూప జ్ఞానం ఎవడైతే పొందుతాడో వాడే నిత్యానందానికి అర్హత పొందినటువంటి వాడు, వాడే నిత్యానందాన్ని పొందుతాడు. అందుకే ఫస్ట్ ఎక్కడుందంటే అజ్ఞానంలోనే ఉంది. అన్ని దోషాలు ఏడున్నాయంటే అజ్ఞానంలోనే ఉన్నాయి. అంటే అవివేకం అంటే మనకు సరైందేదో, సరిగాందేదో, నిత్యమైందేదో, అనిత్యమైందేదో మనకు పూర్తి వివరణ మనకు లేదు. వివరంగా వాటిని గురించిన వివరంగా తెలుసుకోవాలనే జిజ్ఞాస లేదు మన దగ్గర. ఆ జిజ్ఞాస గినకు ఉంటే ఇప్పటికే మనము ఆ వైపు ప్రయాణం చేస్తాం. ఆత్మానాత్మ వివేకం ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ఏది ఆత్మ, ఏది అనాత్మ అని విచారణ చేస్తాడు. విచారణ చేసి వివేకంతో తన జీవితాన్ని తరింపజేసుకుంటాడు. అలా తరింప చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆత్మజ్ఞానం, ఫస్ట్ బ్రహ్మజ్ఞానం పొందాలి అనే ఇచ్చ కలిగినటువంటి విద్యార్థికి ఆత్మానాత్మ వివేకమే ప్రాథమిక ఘట్టం. ఇక్కడ మొట్టమొదట అందుకే కృష్ణుడు అర్జునుని దుఃఖానికి కారణం కనిపెట్టేసి ఆత్మజ్ఞానం అక్కడి నుంచిన ఆత్మజ్ఞానమే మొట్టమొదట బోధించాడు. తర్వాత కర్మయోగం బోధించాడు. ఫస్ట్ సాంఖ్యం బోధించాడు, తర్వాత కర్మయోగం బోధించాడు. ఎందుకంటే ఆత్మానాత్మ వివేకం కలిగిన తర్వాత నిత్యమేదో అనిత్యమేదో తెలిసిన తర్వాత దాన్ని ఎలా ఆచరించాలో తెలియజెప్తాడు కర్మయోగంలో. ఇక్కడ సాంఖ్యంలో నిత్యమేదో అనిత్యమేదో, శాశ్వతమేదో అశాశ్వతమేదో తెలియజెప్తాడు. ఇక్కడ ఆత్మ అంటే నిత్యమైంది, శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ అనిత్యమైంది. ఇవన్నీ దృశ్యకోటిలో ఉంటాయి. నాయనా నువ్వు దృశ్యానివి కాదు, దృక్కువు అని చెప్తాడు ఇక్కడ భగవానుడు. ప్రతి మనిషి ఏది లాభం లేకుండా మూఢుడు కూడా పనిచేయడు. సంతృప్తి కోసమే పనిచేస్తాడు. ఏదో ఒక సంతృప్తి కావాలని మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిరంతరము తన అసంతృప్తిని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే జీవితము అంతా కూడా పూర్ణ సంతృప్తి మాత్రం మానవునికి రావడంలే. ఇది సంపాదిస్తే నాకు తృప్తి కలుగుతుంది అని భావిస్తున్నాడు, భ్రమిస్తున్నాడే కానీ అది సంపాదించిన తర్వాత మళ్ళా ఏదో సంపాదించాలని మళ్ళా ఏదో ఒక అసంతృప్తి వాడిని వెంటాడుతూనే ఉంది. ఎంతవరకు ఇది ఉంటుంది అంటే అజ్ఞానం ఉన్నంత వరకు ఎన్ని సంపాదించినా ఎన్ని సాధించినా అవన్నీ కూడా పూర్ణ సంతృప్తిని మానవునికి ఇవ్వలేవు, శాశ్వత సుఖాన్ని ఇవ్వలేవు. అస్సలు మానవునికి దుఃఖం అనేదే లేదు. ఎందుకు లేదు అంటే మానవునికేనా మిగతా జీవరాశులకి ఉందా అంటే ఏ అన్ని ఆత్మ పదార్థమే. ఆత్మ అనేటటువంటి మాటే అది నిత్యమైంది, దానికి దుఃఖరహితమైంది, అది దానికి ఏ దుఃఖాలు లేవు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తూ వస్తాడు, నాయనా ఫస్ట్ నువ్వు ఎత్తుకుంటానే ఈ పిరికి బుద్ధి నీకు ఎలా వచ్చింది, ఈ అధైర్యం నీకు ఎలా ఏర్పడింది, నువ్వు ఇంత ధీర వీరుడివే, ఎందుకు ఇంత దీనహీనుని అయిపోయావు. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజ్యేష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, ఈ తగని సమయంలో ఈ మోహం నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గఫలముని ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించున్నది కూడా కాదు.
ఏ విధంగా చూసుకున్నా ఇది నీకు అనర్థమే కానీ నీకు తగింది కాదు. ఎక్కడొచ్చింది కల్మసాన్ని? నువ్వు ఈ బురదన్ని ఎక్కడించుకుంటావు నువ్వు? ఇది మహా దౌర్బల్యం. క్లైబ్యం మాస్మగమః పార్త నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్ట పరంతప. ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, ఇది నీకు ఉచితము కాదు. ఓ పరంతప, క్షుద్రమైన హృదయ దౌర్బల్యంను వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము. ఎక్కడొచ్చిందయ్యా నీకు ఇంత ధీరునివే, ఇంత ప్రతాపవంతునివే? ఇంత ప్రతాపవంతునికి నీకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? ఈ ఏడుపు ఎందుకు నీకు? ధనుర్బాణాలు, విల్లు గాంధీవం జారిపోతుంది, శరీరం వణుకుతోంది, నాలుక ఎండుతోంది. అంత ధీరవీరుడైన అర్జునుడు దీనహీనుడైపోయి చతికిలబడిపోయాడు రథంలో. ఈ మోహం ఎంత బలీయమైందో మనకు తెలుపుతుంది. ఎందుకంటే అర్జునునికి 2 మోహాలు పట్టుకున్నాయి. ఒకటి సాధారణ మోహం, ఈ శరీరమే నేననే భావన, దీనికి సంబంధీకులంతా నావారనేటువంటి మమకారం, ఈ శరీరము నేను అనేటటువంటి అహంకారం మమకారాలు ఇక్కడ పుంజీభవించాయి ఆయనలో. ఇది సాధారణ మోహం. ఇక రెండోది అసాధారణ మోహం. తన స్వధర్మంని మర్చిపోయి పరధర్మాన్ని పట్టుకుంటూ ఉన్నాడు. ఈయన స్వధర్మం ఏమంటే క్షత్రియుడు. క్షత్రియునికి స్వధర్మం శిష్టరచన, దుష్ట శిక్షణ. దుష్టులు ఎవరైనా కానిగాక వాళ్ళను శిక్షించడం క్షత్రియ ధర్మం. అది క్షత్రియులకు స్వధర్మం. శిష్టరచన, దుష్ట శిక్షణ. వాళ్ళు తండ్రి కావచ్చు, తాత కావచ్చు, మేనమామలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ ఎవరైనా ఎదుటి పక్షంలో, అధర్మ పక్షంలో ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు శత్రువుల కిందే పరిగణించాలి. కానీ వాళ్ళు నా బంధువులు, నా వాళ్ళు అనేటటువంటి భావన క్షత్రియునికి ఉండకూడదు. స్వధర్మం అంటేదే ధర్మాధర్మ విశిక్షణ కలిగినటువంటి వాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అధర్మ పక్షంలో ఉన్నారు అంటే ధర్మబద్ధంగా జీవించేటటువంటి వానికి, ఆ ధర్మపక్షంలో ఉండేటటువంటి వానికి వాళ్ళంతా శత్రువులే. వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా మమకారాన్ని చూపిస్తే ఆ ధర్మము నిలబడదు. అధర్మమే అక్కడ రాజ్యమే వెళ్తుంది. ఇంత ధీరవీరుడైన అర్జునుడు కూడా దీనహీనుడై దానికి లోనైపోయాడు. కృష్ణునికి అర్థమైన విషయం. అయినా ఎప్పుడైనా జ్ఞానం ఏదైనా ఒక మనిషి మనం వినాలంటే వాడు దానికి సిద్ధమయ్యే వరకు ఇతరులు ఏది చెప్పినా వినడు. వాడికి ఏమాత్రమైన అర్థమై ఎప్పుడైతే అది వినాలని వాడు సిద్ధమైతేనే చెప్పేవైన మాటలు కూడా అర్థమవుతాయి. లేకపోతే చెప్పేవాని మాటలు అర్థం కావు. అందుకే ఎన్ని మాటలు చెప్పాడంటే అన్ని మాటలు చెప్పాడు. కథం భీష్మ మహాంసాంకే ద్రోణంచ మధుసూదన ఇసుభి ప్రత్యోచ్చామి పూజార్హ్యా వరుసూదన. కృష్ణ, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి ఎట్లు పోరాడగలను? ఓ అరిసూదన, వారిరువురు నాకు పూజ్యులు, పూజనీయులు, వాళ్ళను పూజింపదగిన వారు. బాణాలతో నేను వాళ్ళను ఎలా సంహరిస్తాను? వాళ్ళపైన యుద్ధం ఎలా చేస్తాను? నా చిన్నతనంలో మా తండ్రి చనిపోతే తండ్రి తల్లి అన్నీ ఆలనా పాలన, తండ్రి తల్లి అన్నీ అయి తన ఆలనా పాలన చూసినటువంటి వాడు భీష్ముడు. ఇక గురువు అంటావా? తన పుత్రునికి నేర్పని విద్యలను కూడా నాకు నేర్పించాడు. వాడు అశ్వత్థామ నా కామపుత్రుడు, అర్జునుడు నా ప్రేమపుత్రుడు అని చెప్పేవాడంట ద్రోణాచార్యులు. అంటే అర్జునుడు అంటే అంత ఇష్టం. అటువంటి వాళ్ళనే నేను చంపాల్సి వచ్చేది.
గురువులను చంపి ఆ రాజ్యాలను భోగాలను అనుభవించే కంటే బిచ్చమెత్తుకొని అయినా జీవించడము నాకు శ్రేయస్కరమే అనే చోటుకు వచ్చేసాడు. బిచ్చమెత్తుకోవడం ఆయనకు పరధర్మం కానీ స్వధర్మం కాదు. ఎందుకంటే ఆయన క్షత్రియుడు, ఆయన స్వభావం కూడా క్షాత్ర స్వభావమే. ఇవి నిర్ణయించేది ఎవరు? వాని స్వధర్మాన్ని నిర్ణయించేది ఏది అంటే, 1 పుట్టుక, 2 స్వభావము. ఈ 2 కూడా అర్జునునికి ఆయన స్వభావము క్షాత్రమే, ఆయన పుట్టుక క్షత్రియ వంశంలోనే జన్మించాడు. 2 కూడా ధర్మానికి అనుగుణంగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అధర్మబద్ధమైనటువంటి దానికి కొమ్ము కాసేటటువంటి వాళ్ళ పాలన దయ. ఇక్కడ దయ అని భావిస్తున్నాడు. ఇది దయ కాదు అని కృష్ణుడు అంటున్నాడు. వాళ్ళ మీద దయ చూపకపోతే నా జన్మ వేస్ట్ అని అర్జునుడు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరికి ఇక్కడే వ్యతిరేక దిశలో ఉన్నారు ఇద్దరు. ఈ మమకారం అనేది మహా దరిద్రమైంది అని కృష్ణుడు అంటున్నాడు. ఆ మమకారాన్ని దయాగుణంగా భావిస్తున్నాడు అర్జునుడు. అందుకే చెప్పాడు, అయ్యా ఇదే ఇతర ఎన్నో యుద్ధాలు చేసావు, అప్పుడు నీకు ఈ దయా దాచిన్యాలు నీకేం కనపడలేదే, నీకు అధర్మమే కనపడింది ఆ తట్టు. ఇప్పుడు అధర్మ పరులను అంటే భీష్ముడు ద్రోణుడు అధర్ములు అంటావేమో. అధర్మాత్ములు కాకపోవచ్చు, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, వాటి కొమ్ము కాస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అధర్మంలోకే లెక్క. అంటే ఈయనేమంటాడు, గురుని హత్వాహి మహానుభావ శ్రేయో భక్తుం పైచం అపీహలోకే హత్వార్థ కామాంస్తు గురుని హైవా ముంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అంటాడు కృష్ణ. పూజ్యులైన గురువులను చంపి ఆ రక్తాన్నం తినే కంటే బిచ్చమెత్తుకొని అయినను జీవించుట నాకు శ్రేయస్కరమే. గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను నేను జీవించడం నాకు శ్రేయస్కరమే. ఈయనకి బిచ్చం ఎత్తుతాడా? ఈయన స్వభావం ఏమి? ఎవరైనా ఇంటి ముందుకు పోయి బిచ్చ అడిగినారనుకో, వాడు ఎగతాళి చేసినాడనుకో, అర్జున్ని స్వభావం ఊరికే ఉండేదే. అది ఏదో బుద్ధుడో మహావీరుడో అలాంటి వాళ్ళైతే వాళ్ళు పూర్తిగా సన్యసించినటువంటి వాళ్ళు కర్మలను, అటువంటి వాళ్ళైతే వాళ్ళు పట్టించుకోరు. అయితే అర్జునుని స్వభావం ఎట్లుంది? నీకు దానికి నువ్వు బిచ్చమెత్తుకొని జీవిస్తానంటే నువ్వు అనుకుంటున్నావేమో, నాకు నమ్మకం లేదంటాడు కృష్ణుడు. నీ స్వభావం అది కాదు. అరణ్యవాస కాలంలో బిచ్చం ఎక్కువ తెచ్చిపెట్టేవాడు భీముడంట. భీముడు తెచ్చిపెట్టేవాడు అందరికీ. బిచ్చాన్నం అడుక్కొని ఎక్కువ బిచ్చం తెచ్చేవాడు భీముడే. తెచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తే సగభాగమేమో నలుగురికి ఇచ్చి సగభాగమేమో భీమునికే పెట్టేదంట ఆమె. ఆయన ఎట్లా బిచ్చం అడిగేవాడు తెలుసా? ఇంటి ముందుకు పోయి మహాబలాఢ్యుడు కదా అనేవాడంట. ఆయన చూసి భయపడి పెట్టేవాళ్ళంటే బిచ్చం. ఆయన ఏమీ అడిగేవాడు కాదంట, అంటే హుంకరించేవాడంట, ఊరికే అనేవాడంట. అంటనే ఆయనకు భయానికి ఎదబడి బిచ్చం పెట్టేవాళ్ళంట. అది బిచ్చం ఎత్తుకునే లెవెల్ కాదు అది. ఎందుకంటే ఆ స్వభావం అట్లా ఉంటుంది ఎవరికైనా కూడా. ఎవరి స్వభావం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది బిచ్చమెత్తుకునే స్వభావం కాదు. కాబట్టి అర్జునుని స్వభావం బిచ్చమెత్తుకునే స్వభావం కాదు, క్షత్రియ స్వభావం, క్షాత్ర స్వభావం. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి ఇక్కడ ఈయన కూరబడింది ఏమంటే ఆత్మజ్ఞానము అని తెలిసి చెప్తున్నానైనా, నువ్వు శరీరం కాదు, బుద్ధి కాదు, మనస్సు కాదు, నువ్వు ఆత్మవు, నువ్వు నిత్యునివి, నువ్వు అనిత్యునివి కాదు. ఈ నిత్యానిత్య వివేకం తెలిపితేనే ఇక్కడ ఈయనకు అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో
అక్కడి నుంచి మొదలుపెట్టాడు కృష్ణుడు. అంటే ఈయన అర్జునుడు చెప్పినంతసేపు ఇవన్నీ చెప్తూ వచ్చాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సిద్ధమైతేనే ఆ జ్ఞానం పడుతుంది, లేకపోతే మురికి గుట్టకు రంగేస్తే పట్టదు, శుద్ధమైన గుడ్డకు రంగేస్తేనే పడుతుంది. అదేవిధంగా ఆ మురికి తొలగేంత వరకు అతను బాగా చెప్తూ వచ్చాడు, సహించాడు కృష్ణుడు. అలా సహనంతో ఉన్నాడు, నవ్వుతున్న వాని వలె ఉన్నాడు. అటు కోపగించుకోలే, పూర్తిగా సంతోషంగా కనపరచలే, అలా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒక స్థాయికి వచ్చేప్పటికి చెప్పాడు, అర్జునునికి అర్థమైపోయింది, ఏంది నేను ఇన్ని ప్రకల్పాలు పలుకుతున్నాను, నా ఎదుటుండేవాడు పరమాత్ముడు కదా, ఆయనకి తెలియని జ్ఞానం నాకేం తెలుసని నేను ఇంత మాటలు మాట్లాడుతున్నానా అర్థమైందేమో. అప్పుడు చెప్పాడు, కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యచ్రేయ శనిచితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వం ప్రసన్నం అన్నాడు. కృష్ణ, కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను, ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకొనలేకున్నాను, నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము, నేను నీకు శిష్యుడను శరణాగతుడును ఉపదేశింపుము అని అడిగాడు. కృష్ణ, కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను, ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకొనలేకున్నాను, కనుక నాకు శ్రేయస్కరమైన దానిని నిశ్చయముగా తెలుపుము, నాకు శ్రేయస్కరమైన దానిని నిశ్చయముగా తెలుపు, నీకు నేను శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపుము. ఇక్కడొచ్చాడు దారిలోకి. శరణాగతి భావముకిన ఆ రోజు అర్జునునికి రాకపోయి ఉంటే ఈరోజు భగవద్గీతే ఉండేది కాదు. అది అర్జునునికి భాగ్యం కాదు, మన భాగ్యం. అర్జునుడి ఏడుపు మనకు భాగ్యమైంది. ఆయన శరణాగతి చేశాడు కాబట్టి ఆ యొక్క భగవంతుని కృప మనపైన కూడా వర్షించి ఈరోజు ఎంతోమందికి మోక్షానికి కారణమవుతూ ఉంది ఆ జ్ఞానం. ఏమన్నాడు ఇక్కడ? కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను, ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకొనలేకున్నాను, కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము. ఇక్కడ శ్రేయస్కరము అనే ఈ పదముందే భగవద్గీతలో. ఈ పదము మహత్తరమైనటువంటి పదము, లేకపోతే అసలు దానికి సంబంధించిన విషయాలేవో కృష్ణుడు చెప్పిండేమో కానీ ఆత్మజ్ఞానం గురించి చెప్పే అవకాశాలు కూడా ఉండవు. శ్రేయస్కరము అంటే ఈ పదానికి చాలామందికి అర్థం కాదు. నీ శ్రేయోభిలాషి అంటే నాకు మేలు చేసేవాడు అనుకుంటాడు, అంటే ఏదో మంచి చేసేవాడు అనే భావనే ఉంది మనకు. మంచి అని, శ్రేయస్సు అంటే మంచి అని. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు విషయాలు ఉన్నాయి. మంచి అంటే ఏ పుణ్యకర్మ చేసినా, ఏ దానం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఈ సృష్టిలో ఉన్న ఎంత గొప్ప కార్యం చేసినప్పటికీ అవి ఇహలోకాలకు సంబంధించినవి కావచ్చు, పరలోకాలకు సంబంధించినవి కావచ్చు, మొత్తం ఎటు జడ్డు అవన్నీ ప్రేయస్సులే. పూజలు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధాలు, గుళ్ళు, గోపురాలు, సువర్ణదానం, భూదానం, గోదానం, మొత్తం ఎటు జడ్డు కూడా అవన్నీ ప్రేయస్సు కిందకే వస్తాయి. ఇక శ్రేయస్సు ఏంది? ఇక్కడ శ్రేయస్సుని అడిగాడు, పుణ్యాన్ని అడగలే అర్జునుడు. పుణ్యాన్నే అడిగింటగిన నాకు ఏది గొప్ప, నాకు స్వర్గభోగాన్ని ఇచ్చేదో లేకపోతే సుఖాలను ఇచ్చేదో లేదో ఐశ్వర్యాలను ఇచ్చేదో అడగలే. అడిగినంటే కూడా ఈ ఆత్మజ్ఞానం గురించిన టాపిక్, ఈ యొక్క మ్యాటరే వచ్చేది కాదేమో. అప్పుడు శ్రేయస్సు అంటే నిత్య సుఖము కలిగించేది ఏదైనా ఉంటే దాని గురించి చెప్పు అని అడిగాడు. నిత్య సుఖం, అనిత్య సుఖాలన్నీ ప్రేయస్సులే, నిత్య సుఖమే శ్రేయస్సు. నిత్య సుఖము అనేది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే, మోక్షం మాత్రమే, ముక్తి మాత్రమే. ఇక ఒక్క ముక్తిని వదిలిపెట్టి, ముక్తిని పొందాలనే కాంక్ష వదిలిపెట్టి మానవుడు ఇతరత్ర ఎంత గొప్ప కర్మ చేసినప్పటికీ కూడా
అవన్నీ ప్రేయస్సులే. ప్రేయస్సు అని ఎందుకంటారంటే ఎంత గొప్పదాన్ని సంపాదించినా అవి తిరిగి పోయేటటువంటివే. ఏవి నిత్యం కాదు. లాస్ట్కి శరీరం నిత్యం కాదు, ప్రాణము కూడా నిత్యం కాదు, ఇంక దీనికి సంబంధించిన సంపదలు నిత్యం కాదు, పిల్లలు నిత్యం కాదు, మన ఈ ప్రపంచంలో మనకున్నటువంటి పలుకుబడి నిత్యం కాదు, లేదా కీర్తి నిత్యం కాదు, ప్రతిష్ట నిత్యం కాదు, ఏది నిత్యం కాదు. కేవలం మోక్షం మాత్రమే నిత్యం. అది కేవలం ఆత్మజ్ఞాన ఫలితమే, అది జ్ఞాన ఫలితమే, కర్మ ఫలితం కాదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ కర్మకు జ్ఞానానికి ఉండే డిఫరెంట్ ఇది. అది ఎంత గొప్ప కర్మ అయినా కానీ గాక, ఆ కర్మకు సంబంధించిన ఫలితం ఎంత గొప్పదైనా కానీ గాక, అది అనిత్యమైందే. ఏదైనా వచ్చింది అంటే తిరిగిపోతుంది. ఎందుకు అంటే ఎప్పుడు సాధ్య వస్తువు ఎప్పుడూ కూడా నిత్యం కాదు. మనం ఏదైనా మనం ప్రయత్నించి ఆ కర్మ ఫలితం ఏదైనా సంపాదించాము అంటే ఇది నేను సంపాదించినాడు, లేనిది వచ్చింది అంటే వచ్చింది మాత్రం పోయే తీరుతుంది. లేని దాన్ని దేన్నైనా సంపాదించు నువ్వు, అది ఈ లోకానికి సంబంధించినవి కానీ పరలోకాలకు సంబంధించినవి కానీ. అందుకే కృష్ణుడు చెప్పేది అదే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మామిపేత్యతు కౌంతయ్య పునర్జన్మ న విద్యతే అంటాడు. బ్రహ్మలోక పర్యంతము బ్రహ్మాండంలో గల 14 భువనములు పుట్టి నశించినవే. ఆ లోకములందు తిరుగు జీవులందరూ సంసారమున పడువారే. నన్ను పొందిన వానికి మాత్రమే పునర్జన్మ లేదు. ఏది పొందుతావో అది పోదు. అంతవరకు 14 భువనములు పుట్టి నశించినవే. బ్రహ్మలోక పర్యంతం, ఈ లోకం కాదు, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు, బ్రహ్మలోక పర్యంతం బ్రహ్మాండంలో గల 14 భువనములు పుట్టి నశించినవే. ఆ లోకములందు తిరుగు జీవులందరూ సంసారమున పడువారే. అంటే సంసారం అంటే ఇప్పుడు పొందుతారు, తిరిగి పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే వచ్చింది మళ్ళీ తిరిగిపోతుందంటే అదే సంసారం. అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ధనం కావచ్చు, స్వర్గం కావచ్చు, లేదా ఇంకా హయ్యెస్ట్ లోకాలు కావచ్చు. ఆ లోకాలే శాశ్వతం కాదు నాయనా. ఆ లోకాల్లో ఉండి జీవుడికి ఇక్కడ శాశ్వతత్వం ఉంది. నన్ను పొందిన వానికి పునర్జన్మ లేదు అంటాడు. నన్ను అంటే ఎవరు? నేను 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 అంటున్నావు. ఎవరు ఆ నేను? ఆ నేనే ఆత్మ. ఆ నేనుకి ఎప్పుడు చావు లేదు, పుట్టుక లేదు, ఇప్పుడు రావడము ఉండదు, పోవడము ఉండదు. అది నిత్యం. నేను ఎప్పుడైతే నేను ఆత్మను, నాకు చావు లేదు, పుట్టుక లేదు, లాభము లేదు, నష్టము లేదు, నాకు పోయేది లేదు, వచ్చేది లేదు, నేను నిత్యానంద స్వరూపుణ్ణి అని ఏ రోజైతే తెలుసుకుంటాడో ఆ రోజే వాడు శాశ్వతత్వాన్ని పొందినటువంటి వాడు. అది సిద్ధ వస్తువు, అది పొందేది కూడా కాదు, అది ఏదో కొత్తగా సంపాదించేది కాదు, సాధించేది కాదు. అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఆల్రెడీ అదే నువ్వు. అది ఇక్కడ భగవానుడు చెప్తున్నది. అది నువ్వు భగవంతునివి, నువ్వు శాశ్వతునివి, నిత్యునివి. నీకు చావు లేదు, పుట్టుక లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, నిత్యానంద స్వరూపానివి. మొత్తం పైన ఈ స్థాయి ఒక్కటి ఇడిస్తే ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సాధించినా, ఎన్ని సంపాదించినా అవన్నీ కూడా హుస్కాకే, ఎప్పుడైనా అనిత్యమైన పోతాయి. వచ్చిందంటే పోతుంది. ఏదైనా కావచ్చు. పుట్టిందంటే చస్తుంది, వచ్చిందంటే పోతుంది. వచ్చింది ఏది వాస్తవంగా నిలబడేకి అవకాశాలు లేవు. అది నిత్య వస్తువు, సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. అది సంపాదించేది కాదు. ఆత్మజ్ఞానము అనేది సంపాదించేది కాదు, తెలుసుకునేది. అది కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించడం వల్ల పొందేది కాదు. దాన్ని అది నేను అని తెలుసుకోవడం వల్ల నీకు అర్థమయ్యేటటువంటి విషయం అదంతే. ఇప్పుడు నువ్వు భగవంతునివే,
ఎప్పుడూ నువ్వు భగవంతునివే. అదే చెప్తాడు కృష్ణుడు అర్జునుడితో. కృష్ణ నువ్వు భగవంతునివా అంటాడు అర్జునుడు. నేను భగవంతున్నే అంటాడు కృష్ణుడు. నేనే కాదు అర్జున భగవంతుని, నువ్వు కూడా భగవంతునివే. నువ్వే కదయ్యా, ఇక్కడ ఉండే వాళ్ళంతా భగవంతులే. ఇక్కడ అనిత్యం అనేది ఏదీ లేదు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామి సర్వే వై మతఃపరం అంటాడు. ఓ అర్జున, నీవు కానీ ఈ రాజలోకము కానీ ఒకప్పుడు లేనివారము కాము, ముందు లేకపోవారం కూడా కాము. ఒకప్పుడు లేనివారము కాము, మళ్ళా వచ్చిన వాళ్ళము కాదు, మళ్ళీ పోయేవాళ్ళము కాదు. ఎప్పుడూ ఉండేవాళ్ళమే. ఎప్పుడూ ఉండున్నది ఆత్మ. ఆయన ఎప్పుడూ ఉంటుంది, ఆయన కనపడడంలే. అదే శంకరాచార్యులు అనేది. ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ అది కనపడడంలే. ఎందుకంటే బుద్ధి పరిశుద్ధంగా లేదు మనకు, అందుకే కనపడడంలే. పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లు పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ సర్వత్రా కనిపించడం లేదు. అంతటా ఉంది, ఎల్లప్పుడూ ఉంది, అయినా కనిపించడం లేదు. ఎందుకు కనిపించలేదు? పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లు పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది అంటాడు ఆదిశంకరులు. బుద్ధి శుద్ధమైతే భగవంతుడు సర్వత్రా అనుభూతికి వస్తాడు. ఆ సర్వత్రా భగవంతుని యొక్క అనుభూతి కలుగుతుంది, అనుభవం మనకు వస్తుంది. అది మన అర్థమైపోతుంది. అది మనకు ఎప్పుడైతే అద్దం ముందు, మురికి అద్దం ముందు పోయి నిలబడితే మన ప్రతిబింబం కనపడదు. ఆ అద్దాన్ని శుద్ధం చేస్తే ఏ విధంగా మన ప్రతిబింబం స్వచ్ఛంగా మన ప్రతిబింబాన్ని చూపిస్తుందో, మన బుద్ధి మాలిన్యాన్ని తొలగిస్తే వెంటనే నేను భగవంతుణ్ణి అనేటటువంటి అనుభవము, అనుభూతి మనకు కలుగుతుంది. అది నిత్య వస్తువు. ఒక్కసారి అది మనకు అవగాహనలోకి వచ్చింది, అర్థమైపోయింది, అనుభవంలోకి వచ్చింది అంటే ఇక పోవడం అంటూ ఉండదు. అంతవరకు మనం ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా అవి కేవలం పుణ్యానికన్నా ఉపకరిస్తాయి. లేదంటే ఇక దాన్ని యోగంగా మారిస్తే, ఫలితాన్ని ఆశించుకోకుండా మానవుడు కర్మలు చేస్తే చిత్తశుద్ధికి ఉపకరిస్తాయి. ఫలితాన్ని ఆశించినంత వరకు ఎంత గొప్ప పుణ్యకర్మ అయినప్పటికీ కూడా అది కేవలం పుణ్యకర్మగానే ఉంటుంది, కానీ చిత్తశుద్ధికి పనికి రాదు. ఫలితాన్ని ఆశించకోకుండా చేస్తేనే యోగంగా మారుతుంది. అది ఎంత గొప్ప పుణ్యకర్మ అయినప్పటికీ కూడా వాటి ఫలితాన్ని ఆశించినప్పుడు మాత్రమే చిత్తశుద్ధి కలుగుతాడు. ఎందుకంటే ఒక మంచి కర్మ చేయడం వల్ల పాత వాసనలు డిలీట్ అవుతాయి. కర్మలు చేయడం వల్ల మనలో ఉన్నటువంటి మన చిత్తంలో ఉన్నటువంటి పాత వాసనలు డిలీట్ అవుతాయి. అయితే ఫలితాన్ని ఆశించడం వల్ల కొత్త వాసన వచ్చి చేరుతూ ఉంటుంది, పాత వాసనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫలితాన్ని ఆశించడం వల్ల కొత్త వాసన వచ్చి చేరుతూ ఉంటుంది. నిరంతరము అది మాలిన్యం అవుతూనే ఉంటుంది, పరిశుద్ధం కాదు. అందుకే చిత్తశుద్ధి కలగదు. ఇక్కడ భగవానుడు నాయన ఈ కర్మలను కూడా యోగంగా మార్చుకోగలిగితేనే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితేనే ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది నీకు. అందుకే ఇక్కడ ఈ జ్ఞానయోగాన్ని నువ్వు ఆత్మవు, నువ్వు అనాత్మవు కాదు, నువ్వు నిత్యునివి అనిత్యునివి కాదు అని ఉపదేశిస్తూ మెయిన్ పాయింట్ ఈ సాంఖ్యయోగంలో మెయిన్ ఆత్మానాత్మ వివేకము ప్రాథమిక ఘట్టం. ఇక్కడ మెయిన్ ఇదే బోధించాడు. బ్రహ్మ విద్యార్థికి ఆత్మానాత్మ వివేకము అనేది ప్రాథమిక ఘట్టము అంటాడు ఇక్కడ భగవానుడు. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని ఫస్ట్ దాని విషయం గురించి తెలుసుకో, వివరంగా తెలుసుకో, వివేకంతో తెలుసుకో. తర్వాత విశిక్షణతో దాన్ని వేరు చేసుకుంటే అది అర్థమైందనుకో, అనాత్మ పట్ల ఆసక్తి వదిలి ఆత్మతో అనుసంధానం అయ్యావా, అక్కడ నీకు వివేకం.
అది విశిష్టన జ్ఞానం అంటాడు. అనాత్మ విషయాలను పక్కన పెట్టడము, అనాత్మ విషయాలను పక్కన పెట్టి ఆత్మ విషయము నిత్యత్వం పైన నీకు మనస్సు నిలబడేట్టుగా చేసుకో. ఆత్మానాత్మ వివేకము, అందుకే ప్రాథమిక ఘట్టము. నువ్వెవరో నీకు తెలిస్తే కదా, నువ్వు అశాశ్వతున్నని భావిస్తున్నావు, భ్రమిస్తున్నావు, అందుకు నీకు దుఃఖం ఉంది. నీకు అసలు నీకు దుఃఖం ఉండే అవకాశాలే లేనివి, నువ్వు ఏడుస్తున్నావు ఈరోజు. ఎందుకు? అనాత్మతో నువ్వు తదాత్మ చెందడం వల్ల, ఈ శరీరం నేననుకోవడం వల్ల, ఈ మనస్సు నేననుకోవడం వల్ల, ఈ బుద్ధి నేననుకోవడం వల్ల, అంతఃకరణ వృత్తులు నీవి అని భ్రమించడం వల్ల నీకు ఈ దుఃఖం ఉంది. నేను ఆ అంతఃకరణానికి సాక్షిని, నాకు వాటికి సంబంధం లేదు, కేవలం నేను నిత్యుణ్ణి అనే జ్ఞానం నీకు కలిగితే దుఃఖం ఉండే అవకాశమే లేదు అని ఇక్కడ చెప్పాడు. ఓ అర్జున, నీవు కానీ ఈ రాజలోకం కానీ ఒకప్పుడు లేని వారము కాము, ముందు లేకపోవు వారం కూడా కాము. ఇవన్నీ ఆత్మానాత్మ వివేకం లేకపోవడం వల్లే నీ దుఃఖం వస్తుంది. ఆ హృదయ దౌర్బల్యం ఎక్కడ ఏర్పడింది అంటే అజ్ఞానం వల్ల ఏర్పడింది నీకు. కాబట్టి అందుకే ఆత్మజ్ఞానాన్ని గురించి బోధించి వచ్చాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రానముహ్యతి అంటాడు. ఈ దేహమందు దేహికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఎట్లో ఇంకొక శరీరంలో ప్రవేశించుడు కూడా అట్లే. వాళ్ళు చచ్చిపోతారు, నేను చచ్చిపోతారు. ఎవడు సచ్చేవాడు ఎవరు? నువ్వు సచ్చేవాడివి కాదు, పుట్టేవాడివి కాదు. ఇది సచ్చేది శరీరమే, పుట్టేది శరీరమే. ఈ శరీరం నువ్వు కాదు. నువ్వు కాని దాంతో నువ్వు తదాత్మ చెందడం వల్లే నీకు దుఃఖం ఉంది. అసలు దుఃఖానికి కారణం దేహభావన. నీకు ఆత్మభావనతో ఉండేటటువంటి దుఃఖం లేదు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ. ఓ అర్జున, మహాజ్ఞాని వలె ధర్మపన్నములు విప్పుచున్నావు, ఏడవ గూడని వారి కొరకు విలపించుచు మూడుని వలె ప్రవర్తించుచున్నావు. విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. ఎందుకంటే అది శాశ్వతం. అనిత్యమైన దాంతో తదాత్మ చెందడం వల్ల నీకు ఈ దుఃఖం. అందుకే జ్ఞాని నిత్యమైన దాంతో తదాత్మ చెందుతాడు, నిత్యమైన దానిపైన అనుభవంలో ఉంటాడు. అందుకే ఆయనకు సచ్చినోనికి ఏడ్చడు, బ్రతికినోనికి కూడా ఏడ్చడు. ఎందుకంటే ఆత్మను ఏది కూడా, ఈ సృష్టిలో ఏది కూడా దానికి వినాశం కలిగించేటటువంటిది కూడా లేదు. యా ఏనం వ్యక్తి హంతారం యచ్చైనం అన్యతే హతం భౌతం నా విజానితో నాయం హంతిన హన్యతే అంటాడు. ఈ ఆత్మను చంపువానిగా భావించువాడును, చంపబడువానిగా నెంచువాడును ఉభయులు కూడా తెలియని వారే. ఈ ఆత్మ చంపునది కానీ చంపబడినది కానీ కాదు, ఆత్మ నాశనము లేనిది. ఆత్మను చంపుతాను అని ఎవడైనా భావిస్తే వాడు కూడా తెలియనోడే. చంపబడతాను భయపడేవాడు తెలియనోడే. చంపునది కానీ చంపబడినది కానీ కాదు, ఆత్మ నాశనము లేనిది. ఎందుకంటే పుట్టిందైతే పోతుంది ఎప్పుడైనా, ఇది పుట్టింది కాదు. అందుకై పోయేది ఉండదు. నజాయితే మ్రీతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవానభూయ అజో నిత్య శాశ్వతోయం నహన్యతే హన్యమానే శరీరే అంటాడు. ఈ ఆత్మ సచ్చుట లేదు, పుట్టుట లేదు. ఒకప్పుడు లేకుండి ఇప్పుడు కొత్తగా ఉండువాడు కాడు. ఇతడు నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడు. ఈ శరీరము చంపబడినను ఇతడు చంపబడుట లేదు. ఇది ఒకసారి లేకుండే కొత్తగా వచ్చిందైతే తిరిగిపోతుంది ఖచ్చితంగా. ఇది ఎప్పుడూ ఉండేది. ఒకప్పుడు లేనిది కాదు, మధ్యలో వచ్చింది కాదు, మళ్ళీ పోయేది కాదు. ఎందుకంటే దీని తత్వం నీకు అర్థం కాకపోవడం వల్ల నీకు ఈ దుఃఖం ఉంది. దీని తత్వం నీకు అర్థమై దీని గురించిన అవగాహన నీకు వస్తే దుఃఖం అనేది అసలు లేనే లేదు.
ఇప్పుడు మనం ఎన్నో గుడ్డలు తొడుక్కుంటాం, ఎన్నో వదిలేస్తాం. గుడ్డ పోయింది నేర్చుకుంటూ కూర్చోం, మళ్ళీ కొత్త గుడ్డలు కుట్టించుకుంటూనే ఉంటాం, తొడుక్కుంటూనే ఉంటాం. ఈ కొత్త గుడ్డలు ఎలా తొడుక్కుంటామో, పాత గుడ్డలు ఎలా బారేస్తామో అలా శరీరంతో అవసరమైనంతవరకు ఉపయోగించుకుంటాం. తర్వాత శరీరం పనికిరాదు అన్నప్పుడు శరీరాన్ని వదిలి పెట్టి మళ్ళా ఇంకో కొత్త శరీరాన్ని తయారు చేసుకుంటాం. అంతేగాని ఈ శరీరంలో పోవడాలు రావడాలు ఉన్నాయేమో కానీ ఆత్మకు పోవడాలు రావడాలు లేవు. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయి జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహి అంటాడు. మనుజుడు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ఎట్లు ధరించుచున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమందు ప్రవేశించుచున్నది. మనుజుడు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ఎట్లు ధరించుచున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమందు ప్రవేశించుచున్నది. అర్జున్లో అనుమానం వచ్చిందేమో, ఏమని? కొత్త శరీరాలు కొత్త నూతన వస్త్రమును వదలి జీర్ణమైన శరీరమును వదలి కొత్త వస్త్రమును ధరించుచున్నాడో అంటున్నాడు కదా ఇక్కడ. జీర్ణమైన శరీరం అయితే పోతే పోయిందిలే, ఎన్నో కొత్త వస్త్రాలు కూడా పోతున్నాయి, ఇక్కడ కనపడుతున్నాయి కంటికి. 10 ఏళ్ళ పిల్లోడు పోతున్నాడు, 15 ఏళ్ళ పిల్లోడు పోతున్నాడు, బాగా ఉంటారు, ఆహ్లాదకరంగా జీవిస్తుంటారు. క్షణాల్లో హార్ట్ అటాకులు రావడము, ఇంకోటి రావడము, ఎన్నో దానిలతో మనిషి ప్రాణం వదులుతున్నాడు. 10 ఏళ్ళు ఎన్నేళ్ళు ఆయుష్ మానవునికి అన్నీ చాలామంది ఎన్నేళ్ళు బతికితే కరెక్టు అంటే మాత్రం మనం 100 ఏళ్ళు అంటాం, మన భావన 100 ఏళ్ళు. ఇది అర్జునుడు అడుగుతున్నాడు. కృష్ణ పాత వస్త్రాలు అయితే పోయినాయో పోవచ్చు, కొత్త వస్త్రాలు కూడా పోతున్నాయి, దాని మాట ఏమిటి నాయనా? నువ్వు కాలం గురించి మాట్లాడుతున్నావు, నేను కర్మ గురించి మాట్లాడుతున్నా. అర్జునుడు కాలం గురించి కాలాంతో ముడిపెడుతున్నాడు. వానికి ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటాడారు, వేరే ఇక్కడ మా ఏరియాలలో కూడా గుంటూరు నెల్లూరు ఈ సైడ్కి వచ్చి పెద్ద పెద్ద కాలేజీల్లో చేరుస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ చేరితే ఇంటర్మీడియట్ పీరియడ్ 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాడు తిరిగి ఇంటికి వస్తే కరెక్టా, ఆడే ఉంటే కరెక్టా? అయిపోయింది, ఆ చదువు అయిపోయింది. ఈ భూలోకం అనేది కూడా ఒక పాఠశాల. ఎవడెవడికి ఏమి అవసరం అవుతుందో ఆయా పాఠశాలలోకి వచ్చి చదువుతాడు, ఆయా ప్రదేశంలోనే పుడతాడు, ఆయా వాతావరణంకు సంబంధించిన దానిలోనే జీవించి వానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆడ నేర్చుకుంటాడు. వాని పని అయిపోతానే వెళ్ళిపోతాడు. వానికి టైం ఇంత అనేది కాదు, వాడు నేర్చుకునే కోర్సు ఎంత అనే దాన్ని బట్టే వానికి ఉంటుంది. 2 ఏళ్ళు అయిపోయింది కదా, 2 ఏళ్ళలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఏర్పడినారని చెప్పి 2 ఏళ్ళు అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయినా ఆడే నేను ఉంటాను, ఇంకా 1 సంవత్సరం ఉంటాను అంటే కరెక్టా? అది కరెక్ట్ కాదా? అది ఎప్పుడూ కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే అయిపోయింది చదువు, వచ్చేయాల్సిందే వెనక్కి. మనం కూడా ఎప్పుడూ కూడా మనకు 10 ఏళ్ళు పిల్లోడు పోయినా 20 ఏళ్ళు పిల్లోడు పోయినా ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వాని పని అయిపోయింది. వాడు పోతుంటాడు, పోయేటప్పుడు టాటా బై బై అట్లా చెప్తామో అలానే వాని పని అయిపోతాను వెళ్ళిపోయినప్పుడు వెళ్తున్నాను అంటే టాటా బై బై చెప్తాం కదా. వాడు నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు, అయిపోయింది, వానికి ఇక్కడ పని లేదు, ఇక నెక్స్ట్ చదువుకి వెళ్ళాలి, ఈ స్కూల్ అయిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాడు. మన దగ్గర ఏం నేర్చుకోవాలని వచ్చినాడు నేర్చుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మనకు పుట్టిన వెంటనే మన సొంతం అనుకుంటున్నాం. వాస్తవంగా అంతకుముందు లేరు, మనకు సొంతంగా మళ్ళా కూడా ఉండరు అనేది మనకు తెలుసు. ఈ ప్రపంచంలో సృష్టి ధర్మాన్ని బట్టి ఎక్కడ చూసినా ఎవనికి శాశ్వతం కాదు అనే అవగాహన మనకు అందరికీ ఉంది. అయినా అజ్ఞానం, ఆ భ్రమ అనేది అది నాకు శాశ్వతమే అని భ్రమించడం వల్లే మనకు ఆ దుఃఖం ఉంది. కేవలం భ్రమతో దుఃఖం ఉంది, కానీ వాడు వెళ్ళిపోతే దుఃఖం ఏంది? వాడు 10 ఏళ్ళకే పోయినాడంటే వాని పని అయిపోయింది, కాలంతో జీర్ణమైంది. ఇది కర్మతో జీర్ణమైంది, కాలంతో కాదు. వాడు వచ్చిన పని అయిపోయింది, వాడు చేయాల్సిన కర్మ చేశాడు,
ఇక వాడు చేయాల్సిన పని లేదు. నువ్వేమి కాలాన్ని పెట్టుకుంటున్నావు, మనిషి జన్మంటే 100 ఏళ్ళు కదా అని. ఎక్కడన్నా ఉందే రూలు? మంచి పుట్టిన తర్వాత ఇన్ని దినాలు బ్రతకాలని ఆ రూలు ఏం లేదు. తల్లి గర్భంలో కూడా పోవచ్చు. వాడు గర్భంలో నేర్చుకోవాలి, ఆ చదువు మాత్రమే చదువుకోవాలని వచ్చింటాడు. ఆ అనుభవం కోసమే వస్తాడు, వాడు గర్భంలోనే వెళ్ళిపోతాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ నూతన వస్త్రం, పాత వస్త్రం వదలి నూతన వస్త్రం ఎట్లు ధరించుచున్నాడో, మానవుడు జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరం అందు ప్రవేశించుచున్నాడు. జీవుడు, మానవుడే కాదు, సమస్త జీవరాశి కూడా. ఇక్కడ ఆత్మజ్ఞానం మెయిన్ పాయింట్. ఇది ఆత్మజ్ఞానం. ఈరోజు ఆత్మజ్ఞానం గురించి చెప్పాను. రేపు ఈ ఆత్మజ్ఞానం దీన్ని నిలుపుకోవడం ఎలా? అందరికీ చాలామందికి ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం అయితే ఉంది, కానీ దాని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలనే జ్ఞానం లేదు, అవగాహన లేదు. అందుకే నేను భగవద్గీతను ఒక్కొక్క అధ్యాయము ఒక సప్తాహం అంతా అయినా అయిపోదు, కానీ నేనైతే ఇక్కడ ఈ 5 రోజుల్లో నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఫస్ట్ ఆత్మజ్ఞానం అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఆ ఆత్మ అనే జ్ఞానంలో నిలబడడానికి చేయాల్సిన పద్ధతులేమో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత రెండోది చిత్తశుద్ధికి అవసరమైనటువంటి కర్మ ఏ విధంగా చేయాలి, ఆ యొక్క యజ్ఞకర్మలు ఎలా చేయాలి, ఎలా చేసి ఆ యొక్క చిత్తశుద్ధిని కలిగించుకోవాలి. చిత్తశుద్ధిని కలిగించుకున్న తర్వాత ఆత్మజ్ఞానం ఎలా ఆర్జించాలి, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మనకు కలిగే సిద్ధి ఏమి, దానివల్ల వచ్చే గొప్ప ప్రయోజనమేమి అనే విషయాల గురించి ఒక్కొక్క రోజు 5 రోజుల్లోనూ లాస్ట్ ఫైనల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి. ఒకరోజు ధ్యానయోగం, ఒకరోజు కర్మయోగం, ఒకరోజు గుణత్రయ విభాగ యోగం, ఒకరోజు క్షేత్రజ్ఞ యోగం. 5 రోజుల్లోనూ 5 క్లాసులు చెప్పితే మనకు అర్థమవుతాయి. కనీసం 1.5 గంట అని మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడేమో వీళ్ళు గంటే అంటున్నారు, అదేం మనకు తెలియదు. కానీ గంట లోపలంటే ఈ కనీసం 1.5 గంటలు అంటే క్లుప్తంగా దీని గురించి వివరించచ్చలే అనుకున్నా నేను. ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, నిత్యం అంటే ఏమి, అనిత్యం అంటే ఏమి, శాశ్వతం అంటే ఏమి, అశాశ్వతం అంటే ఏమి, శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది, నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది, దీని గురించిన పరిపూర్ణంగా అవగాహన. ఈ అవగాహన వచ్చిన తర్వాత ఆ నిత్యమైన దాంట్లో నిలబడడానికి మనము, ఆ జ్ఞానం కలగడానికి మనం చేయాల్సిన కార్యక్రమాలేమి, వాటికి సంబంధించిన కర్మలేమి, ఆ కర్మలు ఏ విధంగా చేస్తే ఆ యొక్క చిత్తశుద్ధి మానవునికి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగిన తర్వాత వాడు చేయాల్సిన లక్ష్యసిద్ధి కోసం వాడు చేయాల్సిన పనేమి, ఇవన్నీ మనకు అర్థమైతే కానీ భగవద్గీత ప్రయోజనం మనకు కనపడదు. అందుకే కనీసం నాకు ఎక్కడన్నా పోతే 1 గంట ఇస్తాంలేంటే ఏం చెప్తాము, ఏం చెప్పలేము. సింపుల్గా ఒకదాని గురించి చెప్పినాం, ఆత్మానాత్మ వివేకం గురించి చెప్పి వెళ్ళిపోయాను అనుకో, ఏమొచ్చింది ప్రయోజనము? తర్వాత ఆ ఆత్మను పొందడానికి చేయాల్సిన కార్యక్రమాలేమి, కర్మలేమి, అది తెలుసుకున్నామనుకో, చిత్తశుద్ధి కలిగింది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఆత్మజ్ఞానానికి ఏం ప్రయత్నం చేస్తే, ఎలా దాన్ని ప్రయత్నం చేయాలి, ఆత్మజ్ఞానం కలిగే దాని నుంచి వచ్చే ప్రయోజనమేమి, ఇవన్నీ మనకు క్లుప్తంగా అర్థమైతే తప్ప భగవద్గీత మనకు అర్థం కాదు. సాధ్యమైనంత వరకు ఈరోజు నేను మొదలుపెట్టినా అది బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది ఆత్మ, అనాత్మ, ఇప్పుడు 2 విషయాల గురించి చెప్పా. ఆత్మ అంటే శాశ్వతమైంది, అనాత్మ అంటే అశాశ్వతమైంది. అశాశ్వతమైన దానిపైన మోహాన్ని వదిలిపెట్టాలి, శాశ్వతమైన దానిపైన ఆసక్తి, అశాశ్వతమైన దానిపైన అనాసక్తి. ఈ 2 భావాలు, అనాసక్తి, ఆసక్తి. ఆసక్తి ఏమో ఆత్మను నేను ఆసక్తిని పెంచుకోవాలి, అనాత్మ అనేటటువంటి దానిపైన అనాసక్తిని పెంచుకొని దాన్ని వదిలిపెట్టుకోవాలి.
వ్యామోహం వదులు, కర్మను వదలొద్దు, నీ విషయాలు వదలొద్దు, అన్నీ ఉండు. దానిపైన మాత్రం ఇవి ఎప్పుడు నీ మైండ్లో నిలబడాలి. ఏమని? ఇవన్నీ అనిత్యమైనవే. దీన్నే వైరాగ్యం అంటాడు. దీన్నే అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును అంటాడు కృష్ణుడు. దీనికి అభ్యాసం కావాలా, వైరాగ్యం కావాలా? ఈ అభ్యాస వైరాగ్యాలు రెండే మానవుణ్ణి భవబంధాల నుంచి విముక్తిని చేస్తాయి. భవబంధాల నుంచి విముక్తి పొందాలంటే మానవుడు ఆ నిత్యానిత్య వివేకం కావాలి. అనిత్యాన్ని వదిలిపెట్టాలి, నిత్యం పైన నువ్వు నిలబడాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రేపు దీన్ని ఎలా మనం కర్మనే కర్మ అంటే బంధకారణం. బంధకారణమైన కర్మను బంధాలను కలిగించుకోకుండా ఆ భవబంధాల నుంచి విముక్తి ఎలా పొందాలో రేపు కర్మయోగం గురించి తెలుసుకుందాం. కనీసం ఈ 5 రోజులన్నా ఎవరైనా శ్రద్ధగా వచ్చి వింటే వాళ్ళకు చాలా మటుకు అవగాహన వస్తుంది. అంతా కళ్ళు మూసుకోండి సార్. ఓంకారంతో ముగించుకుందాం. తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్.